విష్ణు సహస్రనామం చాలామందికి ఇది రోజు చేసుకునే ఒక పారాయణం, ఒక ఆచారం. కాని దాని కేవలం అలా చదివేయడం కాకుండా ఒక లోతైన అనుభూతిగా ఎలా మార్చుకోవాలి, అసలు ఆ పారాయణ వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక సాధన ఏంటో ఈరోజు మనం చూద్దాం. సరే, మరి మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయాలకి ఆధారమేంటి అంటే ఈ పుస్తకమే. శ్రీ విష్ణు సహస్రనామం మీద వచ్చిన ఒక అద్భుతమైన వ్యాఖ్యానమిది. కేవలం యాంత్రికంగా చేసే జపాన్నే ఒక లోతైన, గాఢమైన ఆధ్యాత్మిక సాధనగా ఎలా మార్చుకోవచ్చో ఈ పుస్తకం మనకు దారి చూపిస్తుందన్నమాట. మనలో చాలామందికి ఇది అనుభవమే కదా. జపం చేస్తుంటాం, కాని మనసు ఎక్కడో ఉంటుంది. పెదాలు నామాల్ని పలుకుతుంటే బుర్ర మాత్రం వేరే ఆలోచనల్లో తేలిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ పారాయణమంతా ఓ టేప్ రికార్డర్ ప్లే చేసినట్టుంటుంది. అంటే అందులో జీవం ఉండదు, అనుభూతి ఉండదు. అసలు ఎందుకిలా జరుగుతుంది? అయితే ఈ సమస్యని అధిగమించడానికొక మార్గముంది. సరే, ఇప్పుడు మనం మొదటి విభాంలోకి వెళ్దాం. అదే పారాయణం వెనక ఉన్న అసలు పరమార్థమేంటి. కేవలం నామాలని వల్లెవేయడం కంటే దీని వెనక ఉన్న ఉద్దేశం చాలా చాలా గొప్పది. ఇక్కడే ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయముంది. ఆ గ్రంథమేం చెప్తోందంటే, ఈ సాధన మనం చేసేది దేవుడి కోసం కాదట. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆయనకి మన దగ్గర్నుంచి ఏమీ అవసరం లేదు. మరి దేవుడి కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఈ సాధన? ఇది మన కోసమే. అవును, మనల్ని మనం మార్చుకోడానికే ఈ మొత్తం ప్రక్రియ. మన మనస్సుల్లో, మన జీవితాల్లో శాంతిని, ఒక స్పష్టతను తీసుకురావడానికి. చివరికి చెప్పాలంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే ఇదంతా. సరే, బాగుంది. మరి ఈ సాధన మొదలుపెట్టడం ఎలా? ఇప్పుడు మనం రెండో విభాగంలోకి వెళ్తున్నాం. రూపం నుండి నామం వరకు. ఇక్కడే ఓ ట్విస్టుంది. ఈ సాధన నామాలతో మొదలవ్వదు. అవును, మొదటి అడుగు జపం చేయం కాదు, విజువలైజేషన్. అంటే ఒక రూపాన్ని ధ్యానం చేయడం. అసలు ఒక్క నామం కూడా పలకకముందే విష్ణువు యొక్క దివ్య రూపాన్ని మనస్సులో చాలా స్పష్టంగా నిలుపుకోవాలి అని ఆ గ్రంథం చెబుతోంది. అది ఏదో అలా ఇలా కాదు, చాలా నిర్దిష్టంగా ఉంటుంది ఆ ధ్యానం. మన హృదయంలో, అంగుష్ఠమాత్రంలో అంటే బొటనవేలి సైజ్లో విష్ణువు రూపాన్ని నిలుపుకోవాలి. ఆ ప్రశాంతమైన వదనం, ఆ శక్తివంతమైన బాహువులు, నీలమేఘశ్యామ వర్ణంతో మిరిసిపోతున్న శరీరం, ఆ బంగారు ఆభరణాలు, వస్త్రాలు, వీటన్నింటినీ కళ్లకు కట్టినట్టు ఊహించుకోవాలి. మనసు అటూ ఇటూ వెళ్ళిపోకుండా ఉండటానికి ఈ అంతర్గత రూపమే ఒక యాంకర్లాగా పనిచేస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ మొత్తం సాధన వెనుకొన్న ఫిలాసఫీ అంటే తాత్విక హృదయంలోకి వెళ్దాం. అదే అంతా విష్ణుమయం, అసలు తత్వం. ఈ సాధన ద్వారా మనలో ఎలాంటి విశాలమైన దృక్పథం ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం. సహస్రనామం అంటాం కదా. సహస్ర అంటే 1000. కాని ఇక్కడ 1000 అనేది కేవలం ఒక నంబర్ కాదు. అది అనంతానికి ఒక సింబల్, ఒక చిహ్నం అన్నమాట. గ్రంథం ప్రకారం భూలోకం, భువర్లోకం, సువర్లోకం ఈ 3 లోకాలలోనూ వ్యాపించి ఉన్న ఆ ఒకే ఒక్క దివ్యతత్వమే ఈ 1000 నామాల రూపంలో ఉంది. అసలు చూడండి, సహస్రనామంలోని మొట్టమొదటి నామమే ఈ మొత్తం ఫిలాసఫీని చెప్పేస్తోంది. విశ్వం విష్ణుర్ వషట్కారో. అంటే ఏంటి? ఈ విశ్వమే విష్ణువు. విష్ణువు కానిది, భగవంతుని రూపం కానిది ఈ సృష్టిలో ఏదీ లేదు. ఏదీ. ఇది మన ఆలోచనా విధానంలో, మనం ప్రపంచాన్ని చూసే దృష్టిలో ఒక పెద్ద మార్పుని తీసుకొస్తుంది. ఇక్కడ ఈ పోలిక చూడండి. పరిమితమైన దృష్టితో చూస్తే దేవుడు గుడిలో, ఆ విగ్రహంలో మాత్రమే ఉన్నాడు అనుకుంటాం. కాని అదే సమగ్ర దృష్టితో చూస్తే ఈ సృష్టి మొత్తం, ప్రతి అణువూ భగవంతుని రూపమే అని అర్థమవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఇదే తత్వాన్ని అచ్యుత అనే నామం చాలా అద్భుతంగా చెప్తుంది. అచ్యుత అంటే ఏంటి? చ్యుతి లేనివాడు, అంటే పతనం కానివాడు, ఎప్పటికీ మారనివాడు అని అర్థం. కంటికి కనిపించే రూపాలన్నింటికీ వెనకున్నా ఆ శాశ్వతమైన పదార్థమే అచ్యుతుడు. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి గ్రంథంలో ఒక మంచి పోలిక ఉంది. ఇప్పుడు చూడండి, ఒక బంగారు నెక్లెస్ ఉంది. దాని రూపం మారొచ్చు. దాన్ని కరిగించి గాజులు చేయొచ్చు, ఉంగరం చేయొచ్చు. ఆభరణం రూపం మారుతుంది, కాని దానిలోని బంగారం మారుతుందా? మారదు. రూపం ఏదైనా దానిలోని మూల పదార్థం బంగారమే. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. కుండ ఉంది. అది కిందపడి పగిలిపోవచ్చు. కుండ పగలొచ్చు, కాని మట్టి పగలదు కదా.
కుండానే తాత్కాలిక రూపం పోయినా దాని వెనుకున్న మట్టి అలాగే ఉంటుంది. సరిగ్గా అలాగే ఈ సృష్టిలోని రూపాలు మారుతూ ఉన్నా వాటికాధారమైన ఆ దివ్యతత్వం అచ్యుతంగా అంటే శాశ్వతంగా మార్పు లేకుండా ఉండిపోతుంది. సరే, ఈ ఫిలాసఫీ అంతా బాగుంది, కాని దీన్ని ప్రాక్టికల్గా ఆచరణలో ఎలా పెట్టాలి? అందుకే ఇప్పుడు మనం 4వ విభాగానికి వెళ్తున్నాం, అదే మంత్ర, యంత్ర, తంత్ర సాధన. ఈ సాధనలో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి మంత్రం, అంటే మనం పలికే ఆ పవిత్ర నామం యొక్క ధ్వని. 2 యంత్రం, అంటే మనం మనసులో నిలుపుకున్న ఆ దైవ స్వరూపం. ఇక 3వది తంత్రం, అంటే ఏకాగ్రతతో ఆ నామాన్ని జపిస్తూ దాన్ని మనమే మళ్లీ వినడం అనే ప్రక్రియ. గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది, ఎప్పుడైతే ఈ మంత్రం, యంత్రం, తంత్రం ఈ 3 కలుస్తాయో అప్పుడే ఆ దైవశక్తి యొక్క సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. ఈ మూడింట్లో ఏది లేకపోయినా ఆ సాధన అసంపూర్ణమే. దానివల్ల మనలో రావాల్సిన అసలైన మార్పు రాదు. సరే, ఇప్పుడు మనం చివరి విభాగానికొచ్చేశాం, సాధన నుండి జీవనానికి. అంటే ఈ సాధనని కేవలం ఆ పూజ గదికే పరిమితం చేయకుండా మన రోజూవారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఇక్కడే అసలు విషయం ఉంది. నిజమైన సాధన అంటే మనం ఆ 20 నిమిషాలు కూర్చుంచేసే పారాయణం కాదు. ఆ పారాయణం చేశాక మిగతా రోజంతా మనం ఎలా ఉంటున్నాం అన్నదే అసలైన సాధన. అంటే ఆ అంతా విష్ణుమయం అనే దృష్టిని, ఆ భావనని మన దైనందిన జీవితంలోకి తీసుకురావాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనం కలిసే ప్రతి మనిషిని ఆ భగవంతుడి యొక్క రూపంగా చూడగలగడమే నిజమైన సాధన. ఎప్పుడైతే మనం అలా చూడటం మొదలుపెడతామో మన ప్రవర్తన, మన సంబంధాలు అన్నీ మారిపోతాయి. అప్పుడు కోపం, ద్వేషం, అనవసరమైన ఆరాటాలు వాటంతటవే తగ్గిపోతాయి. అందుకే మనం మొదట చెప్పుకున్న ఆ పాయింట్ని మళ్లీ గుర్తు చేసుకుందాం. ఈ సాధన దేవుడి కోసం కాదు. ఇది పూర్తిగా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే, మనల్ని మనం బాగుచేసుకోవడానికే. మరి అలాంటప్పుడు ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎదురైన మనుషుల్లో ఆ భగవంతుణ్ణి చూసే ప్రయత్నం జరిగిందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.